excellence in education and skill in action. Skill is the word that always is coming out of our Honorable CM Sir's mouth, and that is what we are committed to, sir. To end my entire introduction, sir, for today's evening, एक शेर कहती हूँ सर, जब आंखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, ऐ मुश्किल क्या आसान क्या, जब ठान लिया तो ठान लिया. बहुत बहुत धन्यवाद सर. దేవసేన మేడం గారికి ధన్యవాదాలతో గౌరవ సంక్షేమ లక్షణంగా సాగుతున్న అమాత్యులు లక్ష్మణ్ కుమార్ గారి సందేశం. శ్రీ ఏ లక్ష్మణ్ కుమార్ గారు. ప్రియమైన భావి భారత విద్యార్థులారా, మీలో ప్రతి ఒక్కరిలో అపారమైన ప్రతిభ ఉంది. ప్రతిభకు సరియైన అవకాశం, సరియైన మార్గదర్శనం, సరియైన వేదిక లభిస్తే మీరు ప్రపంచాన్ని శాసించగలరు. మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయించుతూ మీ విద్య, మీ కృషి, మీ సంకల్పం మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నేటి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు రేపటి ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, గొప్ప ప్రజాప్రతినిధులుగా ఈ వెల్ఫేర్ పరంగా ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉండవని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వేదికపై ఉన్నటువంటి పూజ్యులు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా వేదికపై ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఐటీ శాఖ మాత్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, మైనార్టీ శాఖ మాత్యులు హజార్బాయ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్పగా ఆలోచన చేయనటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు గొప్పగా ఉండాలి, మా వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు కూడా మంచి యూనిఫామ్స్, మంచి షూజు, మంచి బుక్స్, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి మా వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా మా వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భం లోపల ఇప్పుడే మా అఫీషియల్స్ అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో చదువుకున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన గ్రామీణ ప్రాంతం నుండి ఇక్కడ కోచింగ్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ స్టడీ సర్కిల్ కోచింగ్ ఏర్పాటు చేసిన, ఫ్యాకల్టీ పరంగా ఏర్పాటు చేసిన దాంట్లో చదువుకొని ఐఏఎస్గా సెలెక్ట్ అయినారు, ఐపీఎస్గా సెలెక్ట్ అయినారు, ఐఎఫ్ఎస్గా సెలెక్ట్ అయినారు. అంత గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువుకు మరి గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భం లోపల ముఖ్యమంత్రికి, సంక్షేమ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రత్యేక గవర్నర్ గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. వేదిక మీద ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ఈ రాష్ట్ర ప్రథమ పౌరులు, గౌరవ గవర్నర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర గౌరవ మంత్రులకు, సలహాదారులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అధికారులకు, వైస్ ఛాన్సలర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి